వరంగల్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఏటూరు నాగారం అడవుల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదల కమాండర్తో పాటు ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. వరంగల్ జిల్లాలో పోలీసులు అక్రమ నిర్బంధాలు, బూటకపు ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ ఏటూరు నాగరం ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ముప్పనపల్లిలో మావోయిస్టుల దళం ఉందనే సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అంతలో మధు దళం పోలీసులకు ఎదురుపడిందని, తమను చూసి నక్సల్స్ కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు మధుతో పాటు మరో ఇద్దరు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే ఆ ప్రాంతంపై దాడి చేసినట్టు వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. రామన్నగూడెం దగ్గర మావోయిస్టులను అరెస్టు చేసినట్టు చెప్పారు. తనిఖీలు కానివ్వండి, లేకపోతే పెట్రోలింగ్ కానివ్వండి విస్తృతంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత రాత్రి ఏటూరు నాగారం దగ్గర రామన్నపేట దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు యాక్షన్ టీం మెంబర్ను పట్టుకోవడం జరిగింది. మధు సడలయ్య అలియాస్ మధు అని, దాని దగ్గర నుంచి ఫైరామ్ కూడా ఒకటి స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళు బంధించిన నేపథ్యంలో కొన్ని విధ్వంసక చర్యలు జనరల్గా చేస్తుంటారు అప్పుడు. సో దాన్ని ప్రివెంట్ చేసే భాగంగానే పోలీసు విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కానివ్వండి, పెట్రోలింగ్ కానివ్వండి, సో వాళ్ళ కదలికపై నిఘా కానీ పెంచడం జరిగింది. సో అందులో భాగంగానే నిన్న ఈ సంఘటన జరిగింది. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ కమాండర్ మహాదేవ్పూర్ ఏటూరు నగరం ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ సడవలయ్య అలియాస్ మధుకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన యాక్షన్ కోసం వెపన్ 9mm పిస్టల్, నైఫ్, ఒక 2 దళ సభ్యుడితో కలిసి ఇక్కడ మన ఏటూరు నగరం పోలీస్ స్టేషన్ లిమిట్లో దొరికారు. వెహికల్ చెకింగ్ నడుస్తుంది. 4th, 5th కి దండకారణ్య బంద్ కి సక్సెస్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సంబంధించిన ఏటూరు నగరం పోలీస్ స్టేషన్లో కేసు చేయడం జరిగింది. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పోస్టర్ కూడా దొరికింది, మనము వెరిఫై చేస్తున్నాం. మరోవైపు ములుగు మండలం మల్లంపల్లి శివార్లలో కపిల్ మైనింగ్ కంపెనీకి చెందిన జేసీబీని గత అర్ధరాత్రి మావోయిస్టులు తగలబెట్టారు. ఆ ఏరియాలో బ్యానర్లు కూడా కట్టడం సంచలనం కలిగించింది. ఈ మధ్య కాలంలో ప్రశాంతంగా ఉన్న వరంగల్ ఏజెన్సీలో మళ్లీ కాల్పుల మోత మోగడంతో గిరిజనం బిక్కుబిక్కుమంటున్నారు.